నిజంగా అండి గ్రామాల్లో పరిస్థితి నిజంగానే సర్పంచులకి గౌరవం లేకుండా గ్రామాల్లో ఎక్కడ పారిశుద్ధ పనులు లేవు కాదండి. వాలంటీర్లేమో సంక్షేమ పథకాలు అవి తీసుకెళ్లి ఇస్తారు. అది కూడా ఒక గ్రామంలో కొంతమంది మాత్రమే ఉంటారు. అయినప్పటికీ కూడా వాలంటీర్లు 50 ఏళ్లకు ఒకళ్ళు ఉంటారు. బట్ వాళ్ళ పని వాళ్ళు చేసేస్తున్నారు. సర్పంచుల పని ఏంటి? రోడ్లు, లేదంటే లైట్లు, మురుగు, పారిశుద్ధ్యం, లేదంటే ఆ గ్రామంలో ఎవరైనా విద్యార్థులు మంచిగా అభ్యున్నతి సాధిస్తే వాళ్ళకి ఏమన్నా. వాలంటీర్ అంటే అర్థం జగన్మోహన్ రెడ్డి గారి నవరత్నాలను ప్రజలకు అందించడం అని అర్థం. సర్పంచ్ అంటే అర్థం ఊరి పారిశుద్ధ్య పనులని, తాగునీటిని మంచి చెడ్డ చూడటం అనేది ప్రజాప్రతినిధి. ఇందా మీరు అన్నారు కదా, దేశ ప్రధానికి ఉన్నంత గౌరవం ఊరి సర్పంచ్కి ప్రథమ పౌరుడికి ఉంటుందేనని ఈ రోజున వాళ్ళకి రావాల్సిన డబ్బులు తీసుకుందండి ప్రభుత్వం. బాధ ఏంటంటే ఇవ్వకపోవడం తర్వాత సంగతే. నువ్వు ఇవ్వకపోతే ఇవ్వకపోయావు. ఈ 15వ ఆర్థిక సంఘం నిధులు, 14వ ఆర్థిక సంఘం నిధులు తీసుకెళ్ళి ఒక్కో పంచాయతీకి నాకు తెలిసి 3,000, 5,000, 10,000 వచ్చే పంచాయతీలు ఉన్నాయండి. వాళ్ళ బల్బ్ ఫిట్ చేసుకోవాలి, ఊరు కూడలో లైట్ వెలిగించాలి, దానికి ఆ డబ్బులు కావాలి, లేదా ట్యాప్ పోతే అది చెయ్యాలి, దోమలు వస్తుంటే కొద్ది బ్లీచింగ్ చల్లాలి, బ్లీచింగ్ లేకపోతే కిరోసిన్ చల్లాలి, ఎవరైనా పెద్ద మనిషి మీలాంటి వాళ్ళు వస్తుంటే కాస్త ముగ్గు వేయాలి. వీటికి డబ్బులు లేవు, అది వాళ్ళ బాధ. పైపెచ్చు చెక్ పవర్ ఇచ్చామంటున్నారు. చెక్ పవర్ సుఖం ఏముంది? నీకు అకౌంట్లో 0 పెట్టుకొని వచ్చి ఢిల్లీ నుంచి వచ్చిన డబ్బులన్నీ కూడా నువ్వు డ్రా చేసుకుంటూ కనీసం అది వాళ్ళ బాధ. ఇప్పుడు గ్రామ సేవలు పట్టుకోమలండి. దేశం ఎక్కడ ఉంది? పల్లెల్లో కాదు. ఒకవేళ చెక్ బౌన్స్ లాంటిది గ్రామ సచివాలయ వీళ్ళకి కూడా ముందుగా గుర్తొచ్చేది సర్పంచ్ అడుగుతారు. వాలంటీర్లు ఎవరు అడగరు, సచివాలయ సిబ్బందిని అడగరు. ముందుగా సర్పంచ్ ఏం చేస్తున్నారు, సర్పంచ్ ఎక్కడ, మాకు రోడ్లు బాలేవు, కాలువలు బాలేవు, లైట్లు ఎలగటం లేదు, లేదంటే మాకు దోమలు తినేస్తున్నాయి, బ్లీచింగ్ చల్లట్లేదు అని ముందు సర్పంచ్నే అడుగుతారు. అటువంటిది మేము సమాధానం చెప్పాలి కదా జనాలకి. నిధులుంటేనే కదా మేమేం చేయగలం? కాజేస్తే మేమేం చేయగలమండి? అంటే ఎన్నికలు వస్తున్నాయి కాబట్టే మీరందరూ ఈ రోజు చెల్లో అసెంబ్లీ పెట్టుకున్నారా, లేదంటే అసెంబ్లీ జరుగుతుంది కాబట్టి? ఎందుకంటే ఇంకో 2-3 నెలల్లో ఎన్నికలు ఉన్నాయి. అంటే ఈ లోపు మీ అప్పులు తీరడానికి మీ సొంత డబ్బులు పెట్టుకున్నారు కాబట్టి అవి తీర్చుకోవడానికా, లేదంటే అసలు ఏం చేద్దాం అనుకున్నారు? అంటే ఇది ఇప్పుడు ఉద్యమం కాదండి. దాదాపుగా మీరు చూస్తున్నారు 3 సంవత్సరాల నుంచి మేము దాదాపుగా చేస్తున్నాము. ఇంట్లో ఉన్న సర్పంచ్ మా పంచాయతీ యొక్క సర్పంచ్ బాధ కాదు. ఎందుకంటే ఇది ప్రతి ఒక్క సర్పంచ్ దాదాపుగా 12,918 గ్రామ పంచాయతీల్లో నివసిస్తున్నటువంటి 3.5 కోట్ల గ్రామీణ ప్రజల కోసం మేము చేస్తున్న ఉద్యమాలు. ఈ ఉద్యమాల్లో మేము ఎప్పటికి నుంచో మేము ఉద్యమాలు చేస్తున్నాం. ఎన్ని చేసినా ఈ ప్రభుత్వంలో ఎటువంటి కదలిక లేదు. మీకు ఇందాక చెప్పాం కదా, ఢిల్లీ వరకు కూడా వెళ్ళాం. అసలు దేశంలో మొట్టమొదటిసారిగా ఢిల్లీ వరకు వెళ్ళి సర్పంచ్ పోరాటం చేసింది ఆంధ్రప్రదేశ్ సర్పంచ్లే. అవునవును, అంతమంది దాదాపుగా 130 మంది సర్పంచ్లు వెళ్ళాం. అంతమంది వెళ్ళి అక్కడ పోరాటాలు చేసాం, ఎంత నినాదాలు చేసాం, తర్వాత జంతర్ మంతర్ల ధర్నాలు చేసాం, ఇన్ని చేసాము, అన్ని చేసాం. కానీ ఇక్కడికి వచ్చాక మళ్ళీ మొదటికే వస్తుంది. ఎన్ని చేసినా ఇంకా ప్రభుత్వంలో కదలిక రాలేదు. కాబట్టి అసెంబ్లీలో అయినా మా యొక్క గోడ వినిపించుకుందాము అని మేము అసెంబ్లీ వరకు వచ్చి ఈ రోజు మా నిరసన తెలియజేశాం. మా గ్రామాల్లో ప్రజలు ఇన్ని ఇబ్బందులు పడుతున్నారు, మమ్మల్ని నమ్మి ఓట్లేసి మా గ్రామీణ ప్రజలు మేమేం చేయలేకపోతున్నాం, మేము ఎందుకు ఎన్నికల్లో పోటీ చేసి గెలిచావా, ఓడిపోయిన వాళ్ళు సుఖపడుతున్నారు, గెలిచిన వాళ్ళం బాధపడుతున్నాము అని మేము తెలియజేస్తున్నాం.